విఎస్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ప్రీవియస్ వీడియోలో ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన సింటాక్స్ టోటల్ గా 4 ప్రోగ్రామ్స్ చెప్పడం జరిగిందండి. అండ్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా ప్రాక్టీస్ కోసం ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో క్యారెక్టర్స్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి. మనకి క్యారెక్టర్స్ లో చూసుకుంటే సింగిల్ క్యారెక్టర్స్ ఉంటాయి, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయండి. సింగిల్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఆల్ఫాబెట్స్ కావచ్చు, కరెన్సీ సింబల్స్ కావచ్చు, వీటిని ప్రింటింగ్ ఎలా ఇవ్వాలి. అలానే మల్టిపుల్ క్యారెక్టర్స్ స్టూడెంట్ నేమ్స్, ఎంప్లాయ్ నేమ్స్ కావచ్చు, అలానే స్టూడెంట్ ఐడి నెంబర్స్, స్టాక్ ఐడి నెంబర్స్, ఆల్ఫాబెట్స్ విత్ నెంబర్స్ రెండు ఉన్న ఆ లెటర్స్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి. అలా ఈ క్యారెక్టర్స్ ని ఎలా ప్రింటింగ్ ఇవ్వాలి, ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలి, దాని యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, రూల్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి వ్యూయర్స్, ఎవ్రీ టాపిక్ లో ఇప్పుడు మనం నేర్చుకునే ప్రోగ్రామ్స్ కాకుండా ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చానండి, చూసుకోండి. అలానే సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ నోట్స్ అండ్ వీడియో లింక్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. చూడండి వ్యూయర్స్, సి లాంగ్వేజ్ లో మనం ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింటింగ్ ఇవ్వాలన్నా, అలానే క్యారెక్టర్స్ ని ప్రింటింగ్ ఇవ్వాలన్నా ఫస్ట్ వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలండి. ఎగ్జాంపుల్, ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింటింగ్ ఇవ్వబోయే ముందు వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలంటే ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఇంటూ ఏ ఈక్వల్ టు 10 అండ్ ఈ విధంగా డిక్లరేషన్ చేస్తామండి. అలానే ఫ్లోట్ ఎక్స్ ఈక్వల్ టు 20.25 ఈ విధంగా మనం వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేస్తాం. ఓకే, అలానే ఇప్పుడు మన క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయబోయే ముందు వేరియబుల్స్ ని ఎలా డిక్లరేషన్ చేయాలంటే, క్యారెక్టర్స్ లో మనకి సింగిల్ క్యారెక్టర్స్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదండి. సింగిల్ క్యారెక్టర్ చూసుకుంటే ఫస్ట్ డేటా టైప్ క్యార్, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఆ సింగిల్ క్యారెక్టర్. ఇలా సింగిల్ క్యారెక్టర్ అనేది డైరెక్ట్ గా ఇవ్వకూడదండి. మీరు సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేయాలంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని సింగిల్ కొటేషన్ లో ఇవ్వాలండి. ఓకేనా. అలానే మల్టిపుల్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేయాలంటే ఓకేనండి, ఫస్ట్ డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మల్టిపుల్ క్యారెక్టర్స్ ని, అది ఎంప్లాయ్ నేమ్ కావచ్చు, ఐడి కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని మీరు ఇలా సింగిల్ కొటేషన్ లో ఇవ్వకూడదండి, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది స్ట్రింగ్ కింద వస్తుందండి. కాబట్టి డబుల్ కొటేషన్ లో స్టోర్ చేయాలండి, ఈ విధంగా ఇవ్వాలండి. డేటా టైపు, వేరియబుల్ నేమ్ అండ్ ఆ పర్టికులర్ స్ట్రింగ్ వాల్యూని మీరు డబుల్ కొటేషన్ లో ఇవ్వాలండి. అలానే మీరు స్ట్రింగ్ వాల్యూని డిక్లరేషన్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ లో సైజ్ కూడా ఇవ్వాలండి. ఇక్కడ ప్రసాద్ అనేది 6 క్యారెక్టర్స్ అండి, మాక్సిమం 20 క్యారెక్టర్స్ సైజ్ అనేది ఇచ్చానండి, అది వేరియబుల్ నేమ్ లో ఇవ్వండి. ఓకేనా. మల్టిపుల్ క్యారెక్టర్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ ప్రసాద్ ఉందండి, మరి దీని డేటా టైప్ ఏందండి క్యార్, వేరియబుల్ నేమ్ వచ్చి స్టూడెంట్ నేమ్ అని కంప్లీట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎస్ నేమ్ అండ్ సైజ్ కూడా ఇవ్వాలి కదండి, బ్రాకెట్ లో 10 ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లో ప్రసాద్, క్యాపిటల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్ అయినా ఇవ్వచ్చు. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఎంప్లాయ్ నేమ్ రవి ఉందండి, డేటా టైప్ క్యార్, ఈ నేమ్ ఎంప్లాయ్ నేమ్, సైజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లో రవి. అలానే ఎంప్లాయ్ నెంబర్ ఉందండి, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి, క్యార్ ఈఎన్ఓ ఎంప్లాయ్ నెంబర్, సైజ్ డబుల్ కొటేషన్ లో మీరు ఆ స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మీరు స్టోర్ చేయండి. అదే ఓన్లీ నెంబర్ ఉందనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ ఏందండి ఇంట్ అండి. ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ నెంబర్స్ రెండు ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అప్పుడు అది స్ట్రింగ్ అండి. ఓకేనండి, ఇప్పుడు మన సింగిల్ క్యారెక్టర్ ని మల్టిపుల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తూ ఒక ప్రోగ్రామింగ్ అనేది రాద్దామండి. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే స్టూడెంట్ నేమ్ వచ్చి ప్రసాద్ అండ్ స్టూడెంట్ గ్రేడ్ వచ్చి ఏ, అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి, సింగిల్ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి. ప్రోగ్రామింగ్ ఎలా రాద్దాం, ఫస్ట్ వచ్చి లింక్ సెక్షన్, ఓకే, మెయిన్ సెక్షన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం వేరియబుల్స్ ని డిక్లరేషన్ చేయాలి కదండి. ఇక్కడ మొత్తం మనం ప్రింట్ చేసేది క్యారెక్టర్స్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటండి క్యార్, స్టూడెంట్ నేమ్, వేరియబుల్ నేమ్ వచ్చి ఎస్ నేమ్, సైజ్ కూడా తీసుకోవాలి కదండి ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి సైజ్ అనేది బ్రాకెట్ లో నేను 20 ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లో ప్రసాద్, ఎందుకంటే స్ట్రింగ్ వాల్యూని మీరు డబుల్ కొటేషన్ లోనే స్టోర్ చేయాలండి. ఈ విధంగా డిక్లరేషన్ చేయండి. అలానే గ్రేడ్ కూడా మనం డిక్లరేషన్ చేయాలి కదండి. డేటా టైప్ ఏందండి క్యార్, గ్రేడ్ జిఆర్డి షార్ట్ కట్ లో తీసుకున్నానండి, ఈక్వల్ టు సింగిల్ క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్ లో ఇవ్వండి అండ్ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసేటప్పుడు మాత్రమే వేరియబుల్ లో సైజ్ అనేది ఇవ్వాలి, డబుల్ కొటేషన్ ఇవ్వాలి. అండ్ ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి సిఎల్ఆర్ఎస్ఆర్. ఇప్పుడు ప్రింట్ చేయాలండి.
ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎలా రాస్తామండి? ప్రీవియస్ గా చెప్పినట్టు మనం ప్రింట్ చేసే డేటా టైప్ ని బట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలండి. ప్రీవియస్ గా ఇంటీజర్ వాల్యూస్ ని ఫ్లోట్ వాల్యూస్ ని ప్రింట్ చేసాం. దానికి యూజ్ చేసిన ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏందండి? ఇంటీజర్ వాల్యూ అయితే %d, ఫ్లోట్ వాల్యూ అయితే %f. అలానే ఇప్పుడు మనం స్ట్రింగ్ వాల్యూస్ ని మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేసే పని అయితే మనం యూజ్ చేయాల్సిన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి? %s. సింగిల్ క్యారెక్టర్ అయితే %c. ఇలా మనం ప్రింట్ చేసే క్యారెక్టర్స్ ని బట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయాలండి. అలా ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామింగ్ లోకి వస్తే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ చేయబోయేది స్ట్రింగ్ కాబట్టి మనం ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి? డబుల్ కొటేషన్ లో %s కామా అండ్ వేరియబుల్ నేమ్ వచ్చి అక్కడ మనం వేరియబుల్ గా డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఎస్ నేమ్ అలా ఇవ్వాలండి. అండ్ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. వేరియబుల్ గా డిక్లేర్ చేసేటప్పుడు మాత్రమే సైజ్ మెన్షన్ చేయండి. అండ్ ప్రింట్ చేసేటప్పుడు సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్‌పుట్ లో ఇక్కడ మనకు ఓన్లీ నేమ్ మాత్రమే ప్రింట్ అవ్వలేదు కదండీ. స్టూడెంట్ నేమ్ కోలన్ దాని తర్వాత నేమ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ ముందు అంటే ప్రింట్ఎఫ్‌లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసామండి. అంటే డబుల్ కొటేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత స్టూడెంట్ నంబర్ కోలన్ %s ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈ విధంగా యూజ్ చేయండి. ఓకేనా? దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రింట్ చేయాల్సింది ఏందండి? గ్రేడ్. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ గ్రేడ్ కోలన్ అండ్ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి మనం యూజ్ చేసిన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి? %c. యూజ్ చేసిన వేరియబుల్ ఏందండి? GRD. అక్కడ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్ గా అలానే ఇవ్వాలండి. ఏ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా వేరియబుల్ నేమ్ డిఫరెంట్ గా ఇచ్చినా అవుట్‌పుట్ రాదు. అసలు ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అలానే మనకి ఇక్కడ అవుట్‌పుట్ లో స్టూడెంట్ నేమ్ ప్రసాద్ అని ప్రింట్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ లైన్ లో స్టూడెంట్ గ్రేడ్ అని ప్రింట్ అయిందండి. అంటే మనకి స్టూడెంట్ నేమ్ ఫార్మాట్ స్పెసిఫైర్ తర్వాత న్యూ లైన్ తీసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏందండి? ఎస్కేప్ సీక్వెన్స్ /n అనేది యూజ్ చేయాలి. ఇది కూడా ప్రీవియస్ కాన్సెప్ట్ లో చెప్పానండి. మీరు ప్రీవియస్ కాన్సెప్ట్స్ కనుక వినకుండా ఈ వీడియో చూస్తే అర్థం కాదండి. సో ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఇంటీజర్ వాల్యూస్ ని అలానే ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ ని ఎస్కేప్ సీక్వెన్సెస్ ని ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమైద్ది. ఇంకేమైనా ప్రింట్ చేయాలండి? ఇంకేం లేదు కదండి. లాస్ట్ గెట్ ch ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని డైరెక్ట్ గా చేద్దాం చూడండి. అవుట్‌పుట్ ఇదే కదండీ. మనం యూజ్ చేసిన డేటా టైప్ క్యార్ ఎస్ నేమ్ సైజ్ ఇవ్వండి ఈక్వల్ టు డబుల్ కొటేషన్‌లో ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వండి. సెమికోలన్ క్యార్ గ్రేడ్ వేరియబుల్ నేమ్ ఇవ్వండి ఈక్వల్ టు సింగిల్ కొటేషన్‌లో ఆ పర్టిక్యులర్ సింగిల్ క్యారెక్టర్ అనేది ఇవ్వండి. సెమికోలన్ ప్రీవియస్ అవుట్‌పుట్ ని క్లియర్ చేయండి. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్ కాబట్టి మనం యూజ్ చేసిన ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి? %s. అండ్ న్యూ లైన్ తీసుకోవాలి కాబట్టి /n డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. వేరియబుల్ నేమ్ ఏముందండి? ఎస్ నేమ్ క్లోజ్ చేయండి. అలానే ప్రింట్ఎఫ్ స్టూడెంట్ గ్రేడ్. అలానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో మీరు స్పేసెస్ కూడా ఇవ్వచ్చండి. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఎలా అయినా యూజ్ చేయొచ్చండి. కానీ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ యూజ్ చేయకూడదండి. ఇన్ఫర్మేషన్ ఎలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ గ్రేడ్ అనేది సింగిల్ క్యారెక్టర్ కాబట్టి దీనికి యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి? %c డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. కామా అండ్ ఇక్కడ కామా కూడా స్కిప్ చేసి వేరియబుల్ నేమ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. కామా ఖచ్చితంగా ఇవ్వండి. సింటాక్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి. వేరియబుల్ నేమ్ ఏముందండి? గ్రేడ్ క్లోజ్ చేయండి. గెట్ ch ప్రోగ్రామ్ ని కంపైల్ చేయండి. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ F9. ఇదిగోండి స్టూడెంట్ నేమ్ వచ్చి ప్రసాద్ అండ్ స్టూడెంట్ గ్రేడ్ వచ్చి ఏ. ఓకే. సి ప్రోగ్రామ్ ని యూజ్ చేసి మల్టిపుల్ క్యారెక్టర్స్ ని అండ్ సింగిల్ క్యారెక్టర్ ని ఎలా ప్రింట్ చేయాలో అర్థమైంది కదా. అలానే విఎస్ ఎంప్లాయీ డీటెయిల్స్ చూసుకుంటే నాకు ఇలా అవుట్‌పుట్ రావాలండి. ఎంప్లాయీ నంబర్ వచ్చి 1511, ఎంప్లాయీ నేమ్ వచ్చి విజయ్, డిపార్ట్మెంట్ వచ్చి సేల్స్, సేల్స్ కోడ్ వచ్చి బి. ఇలా అవుట్‌పుట్ రావాలి. ఇందులో మనం గమనిస్తే ఎంప్లాయీ నంబర్ ఆల్ఫాబెట్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ నంబర్సే ఉన్నాయి కాబట్టి ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలి. అలానే ఎంప్లాయీ నేమ్ క్యారెక్టర్, డిపార్ట్మెంట్ క్యారెక్టర్, సేల్స్ కోడ్ క్యారెక్టర్. కానీ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డిపార్ట్మెంట్ అనేది మల్టిపుల్ క్యారెక్టర్స్ స్ట్రింగ్. అలానే సేల్స్ కోడ్ సింగిల్ క్యారెక్టర్. డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాద్దాం చూడండి. అక్కడ అవుట్‌పుట్ డిస్‌ప్లే అవుతుంది కదండీ. దాని ప్రకారంగా ముందు వేరియబుల్స్ లో డిక్లరేషన్ చేద్దాం చూడండి. ఇంట్ వేరియబుల్ నేమ్ వచ్చి ENO ఎంప్లాయీ నంబర్ ఈ విధంగా షార్ట్ కట్ లో తీసుకున్నాను. ఈక్వల్ టు ఎంప్లాయీ నంబర్ వచ్చి 1511. అలానే ఎంప్లాయీ నేమ్ డేటా టైప్ ఏందండి? క్యార్
ఈ నేమ్ సైజ్ కూడా ఇవ్వాలి కదండి, బ్రాకెట్లో సైజ్ ఇవ్వండి, ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో విజయ్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, సెమికోలన్. అలానే క్యార్ డిపార్ట్మెంట్ డిపిటి ఈ విధంగా ఇచ్చానండి. ఓకే, అండ్ స్ట్రింగ్ కాబట్టి సైజ్ మెన్షన్ చేయండి. ఓకేనా, ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో సేల్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఎలా అయినా తీసుకోండి. ఇక్కడ విజయ్లో కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇస్తున్నాడు, మన ఇష్టం. అలానే సేల్స్ కోడ్ సింగిల్ క్యారెక్టర్ కాబట్టి డేటా టైప్ క్యార్ కోడ్ వేరియబుల్ వచ్చి సిడి తీసుకున్నానండి, ఈక్వల్ టు సింగిల్ కొటేషన్లో బి ఈ విధంగా. అంటే ఎలాంటి సైజు ఇవ్వాల్సిన అవసరం లేదండి, సింగిల్ క్యారెక్టర్ కాబట్టి. ఓకే, వేరియబుల్స్ ఎలా డిక్లరేషన్ చేసామో అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి, సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇప్పుడు డేటాని స్టెప్ బై స్టెప్ ప్రింట్ చేద్దామండి. ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో ఎంప్లాయీ నెంబర్ ఈస్, మనం ఇప్పుడు ప్రింట్ చేసేది ఇంటీజర్ వాల్యూ, దానికి యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి %d. అండ్ నెక్స్ట్ ప్రింట్ చేసేది నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి ఎండింగ్లో స్లాష్ n అనేది యూజ్ చేయండి. డబుల్ కొటేషన్ క్లోజ్ చేయండి, కామా వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామండి ఈఎన్ఓ క్లోజ్ చేయండి. అండ్ మళ్ళీ ఎవ్రీ టైమ్ టైప్ చేయకుండా ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ ఇన్సర్ట్ పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, సెలక్షన్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ తీసేసి ఎంప్లాయీ నేమ్ ఈజ్, అది స్ట్రింగ్ కాబట్టి మనం యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి %s. వేరియబుల్ నేమ్ ఏందండి ఎస్ నేమ్ ఈ విధంగా. అలానే నెక్స్ట్ లైన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ గా కాపీ చేసిన ఆ స్టేట్మెంట్ ని మళ్ళీ పేస్ట్ చేయండి, షిఫ్ట్ ఇన్సర్ట్. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ కూడా స్ట్రింగే కదండి, యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ %s. వేరియబుల్ నేమ్ వచ్చి డిపిటి కరెక్ట్ గా ఇవ్వండి, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఇవ్వద్దు. అండ్ ప్రీవియస్ స్టేట్మెంట్ ని పేస్ట్ చేయండి, సేల్స్ కోడ్. అంటే ఇక్కడ సేల్స్ కోడ్ అనేది సింగిల్ క్యారెక్టర్ కాబట్టి దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏందండి %c. అండ్ వేరియబుల్ వచ్చి సిడి. ఈ విధంగా స్టేట్మెంట్స్ అనేది రాసిన తర్వాత ఇంకేమన్నా ఉన్నాయండి, ఏం లేదు కదండి, డైరెక్ట్ గా గెట్ సిహెచ్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని కంపైల్ చేద్దామండి. షార్ట్ కట్ వచ్చి Alt F9. ఎర్రర్ అయితే ఒకటి వచ్చిందండి, ఒకసారి చెక్ చేద్దామండి. ఎంటర్. చూడండి ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ ఎస్ నేమ్, అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఎస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మనం తీసుకుంది ఎంప్లాయీ నేమ్ ఈ నేమ్ అని ఇచ్చానండి, కానీ అక్కడ వేరియబుల్ నేమ్ అనేది ఎస్ నేమ్ డిఫరెంట్ గా ఇచ్చానండి. సో ఎర్రర్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ నేమ్ వేరియబుల్ నేమ్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కంపైల్ చేద్దాం. Alt F9. ఎర్రర్స్ ఏం లేవు. రన్ చేద్దాం, కంట్రోల్ F9. ఇదిగోండి అవుట్పుట్ వచ్చిందా రాలేదా. ఎంప్లాయీ నెంబర్ 1511, ఎంప్లాయీ నేమ్ విజయ్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ సేల్స్ కోడ్ బి. ఇలా మనం ఒకే ప్రోగ్రామింగ్ లో ఇంటీజర్ వాల్యూస్ ని సింగిల్ క్యారెక్టర్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేసామండి. ఓకేనా, అలానే వ్యూయర్స్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇచ్చానండి. ప్రోగ్రామ్ అనేది ట్రై చేయండి. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయాలని, కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.